స్టేజ్ షూట్స్ చేయలేము. హలో సిస్టర్, మరి ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది మీరు చెప్పగలరా? చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ సిస్టర్, ఈ కపుల్స్ రిట్రీట్ ఎలాగా ఉన్నది? సంతోషంగా ఉంది. అందులో మమ్మల్ని పార్టిసిపేట్ చేసి ఇంకా హ్యాపీగా ఉంది. రవి గారు కొన్ని మాటలు చెప్పండి, ఈ కపుల్స్ రిట్రీట్ ఎలా జరిగింది అనేది. కపుల్ చాలా సంతోషంగా జరిగిందండి, బాగా జరిగింది. ఉల్లాసంగా ఉత్సాహం కూడా ఈ యొక్క కపుల్ రిట్రీట్ ద్వారా పొంది ఉన్నాం. ఇలాగే అనేకమైన కపుల్ రిట్రీట్స్ జరగాలని మేము ఆశిస్తున్నాము. దీని ద్వారా సువార్త ప్రకటన పడాలని, ప్రపంచవ్యాప్తంగా కూడా సువార్త బాగా జరిగి అనేక ఆత్మలు రక్షణ పొందాలని మేము ఆశిస్తున్నామండి. ఇటువంటి ఆ కపుల్ రిట్రీట్లో అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ వెళ్ళి దేశం అనుభవంలోకి వెళ్ళి అలాగే సువార్త ప్రకటించి అనేక ఆత్మను రక్షించి దేవుని నామాన్ని మహింపరచాలని మనమందరం కోరుకుంటూ ఇక నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అక్క, మీ రెస్పాన్స్ చెప్పండి, ఎలా ఉంది? ఇటువంటి కపుల్స్ మీటింగ్ పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరగాలని నేను నాకైతే పూర్తిగా అంటే చాలా కష్టంగా చెప్తున్నాను. పూర్తిగా సహకరిస్తాను. ఇటువంటి మీటింగ్స్ కంపల్సరీ జరగాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇచ్చిన ఫస్ట్ అమౌంట్ దీనికి అడ్వాన్స్ పే చేశాను. బ్రదర్ చెప్పండి ఒక చిన్న మాట. ఏం చెప్పమంటారు? రెస్పాన్స్ చాలా బాగుంది. భోజనాల కోసం చిన్న ప్రార్థన. కృపా కనకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు సాయంత్రం వేళ మా యొక్క చిన్న చిన్న కుటుంబాలన్నింటినీ కూర్చి ఒకటిగా చేసి నీ నామను గనపరచడానికి, నేను మహిమపరచడానికి, నిన్ను కొనియాడడానికి, నేను కీర్తించడానికి మాకు ఇచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తాను ప్రభా. ఇక్కడ మాకు జీవాహారం తర్వాత ప్రభా శరీరాహారం మాకు ఏర్పాటు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఆహారం తినడం వల్ల మాకెవరికి కీర్తి లేకుండా సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మరి ఎక్కువగా నీ సేవలో బలపడే కుటుంబాలను మమ్మల్ని ఇస్తారని ఆశపడుతున్నాం ప్రభా. మా చిన్న కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ జరిగిన ఈ కార్యక్రమం అంతా ప్రభా వృధా కాకుండా, సాతానుడు ఎత్తుకుని పోకుండా మీ యొక్క పరిశుద్ధ కాపుదల మా మధ్యలో ఉంచి వచ్చిన కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళి నిన్ను మరొకసారి స్తుతించి నేను కనపరిచి మహిపరిచే కుటుంబంలో మమ్మల్ని ఉంచుతారని త్వరలో రానైనా నజరేయుడు యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బోలో యేసు మసీకి. అంటే మీ రెస్పాన్స్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా ఉందో? అన్ని మిక్స్ అయిపోతాయి లాంగ్వేజ్. అన్న, ఏ విధంగా ఉంది మీటింగ్? మహిళకరంగా జరిగింది. దేవునికి వందనాలు. ఎందుకంటే ఇలాగ అందరినీ ప్రోత్సహించడానికి మీకు చాలా దేవునికి వందనాలు. లేదుగా అన్న, మీ రెస్పాన్స్ చెప్పండి, ఏ విధంగా ఈ కార్యక్రమం జరిగింది? మేము కపుల్స్ని అడుగుతాం. చాలా సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉన్నాము. బాగా పాటలు, వాక్యము, ఆరాధన అంతా కూడా చాలా బాగుంది. ఇలాగా చేయాలని ప్రతి ఒక్కసారి దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇయ్యాల మాట్లాడారు సంతోష్ మాట్లాడారు. తెలిసే కానీ అడగాలి. చిన్న, ఏ విధంగా మీకు ఈ కార్యక్రమం ఉందో చెప్పండి. 100% సక్సెస్. వెరీ గుడ్. రాజేష్ గారు 2 మాటలు చెప్పండి. సో ఈ విధంగా అందరం కలిసి ఈవెంట్
చేసాము అంటే సో ఫస్ట్ దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఈవెంట్ సక్సెస్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విధంగా కపుల్స్ అందరం చేరి ఒక సావాసంతో డిన్నర్ చేయడం అనేది ఏంటి, ప్రేయర్ చేయడం అనేది అన్నీ కూడా చాలా హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది. సో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో ఉండి కార్యం జరిగించాడని మేమందరం నమ్ముతున్నాము. సో నెక్స్ట్ ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్స్లో ఇటువంటి ఈవెంట్స్ చాలా చేయాలని ఆశపడుతున్నాము. మరి దేవుడే నడిపించాలి మమ్మల్ని. సో నెక్స్ట్ సాల్మన్ గారా? ఇది పెట్టలేదా? ఏంటి నీకేం పెట్టలేదా? ఏ విధంగా ఉంది కార్యక్రమం చెప్పండి, 2 మాటలు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మమ్మీ రాలేదు? అయ్యో అన్న 2 మాటలు చెప్పండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇటువంటి ఫంక్షన్స్ ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ మంచి వాక్యాలు చెప్తున్నారు, అంతటి సొసైటీకి మెసేజ్ ఇచ్చేలాగా ఇలాంటి గెట్ టుగెదర్ లాగా చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి మరిన్నిటికి నేను అటెండ్ అవ్వాలి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. మా యూత్ తరపు మా సిస్టర్ మేరీ గారు మాట్లాడతారు. మేరీ వస్తుంది, మాట్లాడు గట్టిగా. బాగుందండి, నిజంగా చాలా డిఫరెంట్గా ఫస్ట్ టైం కదా మన టెస్ట్లో ఇలా చేయడం, చాలా బాగుంది. అండ్ ఇలాగే మాకు కూడా యూత్ వాళ్ళు కూడా కొంచెం చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ సాగర్ చెప్పు. నెక్స్ట్ టైం యూత్ వాళ్ళు సండే స్కూల్ కూడా ఇలా చేస్తే బాగుంటుందండి. వెరీ గుడ్. మళ్ళీ బాగా జరిగింది ప్రోగ్రామ్, అంటే ఇలా అవుతుందని ఎవరు అనుకోలేదు, బాగా జరిగింది. థ్యాంక్స్ అండి. అక్క 2 మాటలు చెప్పు. ఈ కార్యక్రమం ఏ విధంగా మీకు ఉపయోగపడింది? అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది? మేము ఆశించినట్టు, మేము తలంచినట్టు, మేము ప్రార్థన చేసినట్టు దేవుడు గొప్ప కార్యం చేశాడు. మేము కొంచెమే అడిగాము, కానీ సమృద్ధిగా ఆయన అన్ని సమస్యల్లో ఆయన మాకు సహాయం చేశాడు. మేము అనుకోని రీతిలో మాకు వాళ్ళు సమస్తం కూడా సమర్పించాం. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాదు ఇక్కడతో కాగిపోకుండా ఇది ప్రారంభం మాత్రమే, అంతం వరకు ప్రభు మాకు తోడే ఉండాలని, మేము మరి సువార్తలు చేయాలని, మేము కూడా మా సంఘంలో మేము ఒక గనులుగా ప్రభు మీ సన్నిధిలో మేము ఉండాలని మేము ఆశపడుతున్నాం. అంతేకాదు కాకుండా మరి సండే స్కూళ్ళు యవనస్తులు మరి కపుల్స్ అంటే వారి భర్తలు కలిపి స్త్రీల పరిచర్య అంతా కూడా ప్రభు సహాయం చేసేలాగిన అనేక గ్రామాలకి పట్టణాలకి వెళ్ళి మేము కూడా సువార్త అందించేవారిగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. అంతేకాదు మా దేవుడు గొప్ప దేవుడు కనుక మా పట్ల కార్యాలు చేస్తున్నందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ మరి కొద్ది సమయాన్ని దేవునికి అప్పగించుకుంటాం. మాట్లాడైతే హోటల్ ఎలా ఉందండి? ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? హోటల్ ఎక్స్పీరియన్స్ రాజు రవి, హోటల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి కొంచెం. ఎలా ఉందమ్మా? ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? గట్టి చెప్పు. ఎలా ఉంది చెప్పు, కెమెరాలో చెప్పు. బాగుందా? చికెన్ బాగుందా? నాకు చెప్పు. ఎలా ఉంది? బాగుంది కదా చికెన్. జాయ్ బాబు, ఫుడ్ ఎలా ఉంది ఏంటి చెప్పు. హోటల్ బాగుందా? నాకు ఏదో కావాలంట, మరి మెరం చెప్పు. మరి ఏం కావాలి చెప్పు. కచ్చంబర్ కావాలా? ఓకే.
రాజేష్ కొంచెం కచ్చండి రా సాల్మన్ గారు మీరు ఏం చెప్పలేదు అసలు ఎలా ఉంది ఏంటి కార్యక్రమం? నా 40 ఏళ్ళ అనుభవంలో ఎలాంటి భోజనం ఎప్పుడు చూడవచ్చు. భోజనం కొంచెం చెప్తున్నారు, ఇటు కార్యక్రమం కొంచెం చెప్పండి. భోజనం బాగుందండి. కార్యక్రమం ఎలా ఉంది? జాతీయ చర్చ్ ఈరోజు జరిగినటువంటి నిజంగా చాలా బాగా జరిగింది. అందరూ సంతోషం, హ్యాపీ. అరేంజ్మెంట్స్ అంతా బాగున్నాయి. జాతీయ చర్చ్ తరఫున చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. కంప్లీట్ చేశారు. శ్రేష్ట ఎలా ఉంది? బాగుందా ఫుడ్? వాటర్ బాటిల్ ఫుడ్ ఎలా ఉంది? వాటర్ బాటిల్